శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒక ప్రముఖమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం రామేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రము తమిళనాడుకు వచ్చానండి. ముఖ్యంగా నేను శివరాత్రి పర్వదినమున ఫలని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ని దర్శించుకొని అక్కడ నుండి ఈషా ఫౌండేషన్కి వెళ్ళానండి. అదే మహాశివరాత్రి పర్వదినం రోజున అక్కడ సద్గురు మరి ఒక జగ్గి వాసుదేవ్ గారిని కలవడం జరిగింది. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నేను ఆది శంకరాచార్యులు జన్మించినటువంటి క్షేత్రమైనటువంటి కాలడి దర్శించుకున్నాను. అక్కడ నుండి ఇక్కడ ఈ యొక్క రామేశ్వర క్షేత్రానికి వచ్చానండి. ఎంత అద్భుతంగా ఉందో తెలుసా ఈ క్షేత్రము. ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. అక్కడ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకున్నాను. ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉందండి. ఎవరైనా జ్యోతిర్లింగ క్షేత్రాల్లో రామేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం దర్శించుకొని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా దర్శించుకోండి. ఆ స్వామివారు మీరు కోరుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు. అదేవిధంగా ముఖ్యంగా నేను మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఈ 2024 సంవత్సరం 23వ తారీఖు నుండి నేను చెప్తున్నటువంటి 3 రాశులలో అద్భుతమైనటువంటి మార్పులు గోచరిస్తున్నాయి. ఒకటి మేషరాశి, రెండవది సింహరాశి, మూడవది కన్యారాశి. మేషరాశి, సింహరాశి, కన్యారాశి అద్భుతమైనటువంటి రాశులు అండి 3. ఈ యొక్క శని త్రయోదశి పర్వదినం నుండి ఈ రాశులలో అద్భుతమైనటువంటి యోగాలు దక్కబోతున్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే 1000 గజకేసరి యోగాలతో సమానమైనటువంటి యోగాలు వీరికి దక్కబోతున్నాయి. ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, చదువులో కానీ, విదేశీ ప్రయాణాలైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి వారికి ఒక అదృష్ట యోగం పట్టబోతుంది మేషరాశి వారికి. అండ్ ఈ యొక్క కన్యారాశి వారికి, సింహరాశి వారికి అయితే అద్భుతమైనటువంటి యోగం దక్కబోతుందండి. ఈ శని త్రయోదశి నాడు తప్పకుండా ఈ 3 రాశులలో జన్మించినటువంటి వారు నేను 23వ తారీఖు ఈ యొక్క మార్చి నెల 2024 సంవత్సరం మరి ఈ శని త్రయోదశి నాడు శని హోమం జరిపిస్తున్నాను. ఎంత అద్భుతం అంటే శని హోమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలి. 12 రాశుల వారు పాల్గొనాలి. ఎందుకంటే ఈ 12 రాశులు ఎందుకు పాల్గొనాలని అంటున్నానంటే కుంభరాశిలోకి శనీశ్వరుడు 30 సంవత్సరాల తర్వాత వచ్చాడండి. ఆ 30 సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ టైంలో కనుక మనం శనీశ్వరుని కనుక ఆ శని హోమంతో అతన్ని ప్రసన్నం చేసుకోగలిగితే ఇంకా మీ జీవితమే మారిపోతుందండి. ఈ టైము మనకు కుంభరాశిలో ఉన్నప్పుడు నెక్స్ట్ మీనరాశిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, మనకు అదృష్ట యోగం పట్టదు. మనం ఎన్ని కష్టాలు పడినా కూడా, ఎన్ని ఆర్దించినా కూడా, అతనికి ఎన్ని పూజలు జరిగించినా, ఎన్ని చేసినా కూడా అసలు ఉపయోగం ఉండదండి. ఎప్పుడైనా కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు మాత్రమే మన మాట వినగలుగుతాడు. అంతకు మించి ఏముండదండి. ఆ కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళాడు అనుకోండి, ఇంకా గేట్లన్నీ క్లోజ్ అయినట్టే. ఇంకా మీకు ఆ యోగం అనేది కూడా ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి, 2024 సంవత్సరంలో ఈ యొక్క మార్చి మాసంలో 23వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. దేశ విదేశాలలో ఉన్నటువంటి వారు కూడా తప్పకుండా ఈ శని హోమం చేయించుకొని ఆ యొక్క శనీశ్వరుని కృపకు మీరు పాత్రలు అవ్వండి. ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకే ఇక్కడ రామేశ్వరం వచ్చి ఆ యొక్క పరమశివుని యొక్క అనుగ్రహం పొందిన తర్వాత ఈ అంటే మహాశివరాత్రి పర్వదినం నుండి కూడా నేను పుణ్యక్షేత్రాలు తిరుగుతూనే ఉన్నాను. ఇక్కడ నుండి మళ్ళీ రామేశ్వరం నుండి మళ్ళీ నేను కంచికి వెళ్ళాలి, అక్కడ నుండి మధురై వెళ్ళాలి, మధురైకి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి. ఏది మనకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రాలలో మనకు అరుణాచలం వెళ్ళాలి, అరుణాచలం తప్పకుండా వెళ్ళాలండి. చాలా అద్భుతమైన తర్వాత రంగనాథ స్వామి టెంపుల్ వెళ్ళాలి. ఇవన్నీ నేను దర్శించుకున్న తర్వాతనే మళ్ళీ ఈ శని హోమం జరిపించాలి. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానంటే మన క్లయింట్స్ కూడా చాలా వరకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నేను వాళ్ళతో ఫోన్లో మాట్లాడట్లేదు. ఫోన్లో వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని ఒక 4-5 రోజులు వెయిట్ చేయండి ప్లీజ్ మీరు. ఎందుకంటే నేను ఈ క్షేత్రాలు దర్శించుకొని స్వామివారి అనుగ్రహం నేను పొందాలి. కాబట్టి నేను ఒకటి చెప్తున్నానండి, ఒక 4-5 రోజులు మీరు వెయిట్ చేయండి. ఫోన్లో మీరు అయ్యో మా ఆఫీస్ నుండి ఇంకా ఫోన్లు రావట్లేదు అనుకుంటారు. నేను పుణ్యక్షేత్ర దర్శనానికి వచ్చానండి. అక్కడ అందరి స్వామివారి అనుగ్రహం తీసుకున్న తర్వాత ఈ హస్తాలతోనే, ఈ చేతులతోనే మీకు నేమ్ కరెక్షన్ అనేది నేను ఇస్తాను. దయచేసి మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.